చంద్రబాబు అంటేనే బ్యాక్డోర్ పాలిటిక్స్. ప్రత్యర్థిని ధైర్యంగా ఆయన ఎన్నడూ ఎదుర్కోలేదు. నాడు వెన్నుపోటు రాజకీయం, నేడు ఊసరవెల్లి కుతంత్రం. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. అప్పుడు ఇప్పుడు బాబుగారి నైజం మారలేదు. కుటుంబాన్ని చీల్చేనా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి టీడీపీని లాగేసుకున్నారు. ఇప్పుడేమో వైఎస్ఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకుంటున్నారు. సిబిఎన్ చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే C for కాంట్రివెన్స్, B for backdoor, N for nothing. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, బద్ధ శత్రువులతోనైనా జతకట్టేయడం, అవసరం తీరాక కరివేపాకులా విసిరేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగల సమర్థుడాయన. మరోసారి పసుపుపతి కుటిల రాజకీయం బయటపడింది. చంద్రబాబు క్షుద్ర చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక శిఖండి పాత్ర పోషిస్తున్నారు. మహానేత వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చేందుకు కూడా ఆయన వెనకాడలేదు. జననేత జగన్ పై ఆయన సోదరినే ప్రయోగించారు చంద్రబాబు. సోదరికే న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి ఏం చేయగలరని గతంలో ఆరోపించారు. షర్మిలకు ప్రజల్లో ఆదరణ రాకపోవడంతో ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ చేంజ్ చేశారు. జగన్ షర్మిలపై కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. అన్నా చెల్లెళ్లిద్దరూ నాటకం ఆడుతున్నారంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ప్రజాగళం సభలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని పసుపుపతి ఆరోపించారు. ఈ రోజు కొత్త డ్రామాలు చూశారు, మొదలు పెట్టారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. చూశారా డ్రామాలు? రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు కూడా. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు. మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది, నా కొడుక్కి ఆంధ్ర రాసిచ్చా, తెలంగాణ నా కూతురికి రాసిచ్చానని. చెప్పిందా లేదా? ఇప్పుడు ఆ తల్లే చెప్తా ఉంది. ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది. ఏం తమ్ముళ్ళు, న్యాయమా ఇది? పసుపుపతి కుటిల రాజకీయానికి షర్మిల బలైంది. 2021 జూలై 8న ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించారు. చావైనా బతుకైనా ఇక్కడేనంటూ ప్రతిజ్ఞ చేసింది. చివరకు 2023 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండానే అస్త్ర సన్యాసం చేశారు షర్మిల. కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్దతిచ్చి ప్యాకప్ అయ్యారు. షర్మిల పొలిటికల్ జర్నీలో బాబు హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో ఆయన జరిపిన మంతనాలే సజీవ సాక్ష్యాలు. ప్లాన్ లో భాగంగానే షర్మిలను ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిని చేశారు. బీజేపీలో ఉన్న తన ఏజెంట్ సీఎం రమేష్ ద్వారా హస్తానికి ఫండ్స్ చేకూర్చి శిష్యుడు రేవంత్ రెడ్డితో కథ నడిపించారు చంద్రబాబు. షర్మిల ఢిల్లీ, కడప పర్యటనలన్నీ సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లలోనే జరిగాయి. ఆమె భర్త అనిల్, టీడీపీ నేతలు బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డి తరచూ మీటింగ్లు పెట్టారు. షర్మిలకు తోడుగా వివేక కూతురు సునీతను రంగంలోకి దించారు. వివేక హత్యపై దుష్ప్రచారం చేయించి లబ్ధి పొందాలనుకున్నా వర్కౌట్ కాలేదు. వివేకానందుడి హత్య నేనే ఖండించా, నేనే పోరాడా. ఇప్పుడు రాజకీయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా అంటే అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి. ఇది కుట్ర, పన్నాగం, అవునా కాదా అని అడుగుతున్నా. షర్మిలను జగన్ పై ఉసిగొలిపి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను చీల్చాలనుకున్న చంద్రబాబు పాచిక పారలేదు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని అన్ని సర్వేల్లోనూ స్పష్టమైంది. అందుకే అధికారం కోసం జిత్తుల మారి ఎత్తులు వేస్తున్నారు పసుపుపతి.